Hello everyone, welcome to Tech Stories of Srinidhi. Everything channel first time చూస్తున్నారో, this is Srinidhi. I'm currently working as software engineer at Microsoft. నేను నా ఛానల్లో టెక్ కాన్సెప్ట్స్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటా. నేను ప్రాపర్గా పీపీటీ చేసుకొని కూర్చున్నా. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో లాస్ట్ వరకు చూడండి. బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ అసలు జనాల మధ్య ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? Why people are so much confused about full stack development or developer roles in this AI era? అండ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వడంలో తప్పు లేదు. మనం పొద్దున్న లేసి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా AI కెన్ రైట్ కోడ్ ఫర్ యూ, యూ డోంట్ నీడ్ డెవలపర్స్ ఇన్ ఫ్యూచర్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈస్ అవుట్డేటెడ్, ఈ స్టేట్మెంట్స్ చూసి ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఎవరైతే జూనియర్ డెవలపర్స్ ఉన్నారో వీళ్ళు ఆబ్వియస్గా కన్ఫ్యూజ్ అవుతారు. మేము కష్టపడి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేసుకుంటున్నాము, ఆర్ నేను ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకుంటున్నా, మాకు అసలు మా కోర్స్ యూజ్ అవుతుందా ఫర్దర్గా జాబ్ తెచ్చుకోవడానికి అన్న కన్ఫ్యూజన్ సోషల్ మీడియాలో జరిగే ఈ హైప్ చూసి ఆబ్వియస్గా వస్తుంది. ఫస్ట్ లెట్ మీ క్లారిఫై యూ దిస్. ఈ కన్ఫ్యూజన్ మనకి టూ మేజర్ థింగ్స్ వల్ల వస్తుంది. ఒకటి, ఈ ఏఐ టూల్స్ లాంటి ChatGPT ఆర్ గిట్హబ్ కోపైలట్ దే ఆర్ కోడింగ్ ఫాస్టర్ దెన్ ఎవర్. ఒక సింగిల్ ప్రాంప్ట్ తో యూ కెన్ బిల్డ్ హోల్ వెబ్సైట్ ఆర్ యూ కెన్ బిల్డ్ యాప్. ఇంకొక రీజన్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో మనం చూసే క్యాచీ హెడ్లైన్స్. కొంతమంది అంటారు AI విల్ రీప్లేస్ 90% ఆఫ్ డెవలపర్స్ అని, ఇంకొకటి అంటాడు ఫుల్ స్టాక్ ఈస్ కంప్లీట్లీ డెడ్ అని. దీస్ ఆర్ జస్ట్ క్యాచీ హెడ్లైన్స్, దీస్ ఆర్ నాట్ కంప్లీట్ ట్రూత్. ఎస్, ఒప్పుకుంటా, AI ఈస్ చేంజింగ్ ద వే వి కోడ్, బట్ ఇట్ ఈస్ నాట్ రీప్లేసింగ్ డెవలపర్స్, ఎస్పెషల్లీ ఫుల్ స్టాక్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్. AI ఏం చేస్తుంది? మనం రిపీటెడ్గా చేసే కోడింగ్ టాస్క్ని ఆటోమేట్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ రీప్లేసింగ్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బిహైండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్. థింక్ లైక్ దిస్, AI అనేది ఒక స్మార్ట్ అసిస్టెంట్ మాత్రమే, ఇట్స్ నాట్ బిల్డర్. మీకు ఇంకా హ్యూమన్స్ కావాలి టు డిస్కస్ వాట్ ఫీచర్స్ టు యాడ్ టు యువర్ అప్లికేషన్. ఫ్రంట్ ఎండ్ ని బ్యాక్ ఎండ్ ని కనెక్ట్ ఎట్లా చేయాలి, ఒక యాప్ ని ఎట్లా డిప్లాయ్ చేయాలి, ఎట్లా స్కేల్ చేయాలి. స్కేలింగ్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. యూ నీడ్ హ్యూమన్స్ టు డీబగ్ ఎర్రర్స్ ఇన్ ద AI జనరేటెడ్ కోడ్. AI జనరేట్ చేసిన కోడ్ లో ఎర్రర్స్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఒక మనం రియల్ వరల్డ్ సిచ్యువేషన్ లో మనం ఫేస్ చేసే సినారియోస్ ని, డిఫికల్టీస్ ని, రియల్ వరల్డ్ ఎడ్జ్ కేసెస్ ని AI ప్రెడిక్ట్ చేయలేదు. యు నీడ్ హ్యూమన్స్ ఫర్ దోస్ డిస్కషన్స్, యు నీడ్ హ్యూమన్స్ ఫర్ సెక్యూరిటీ డిస్కషన్స్. ఒక యాప్ ని ఆర్ ఒక వెబ్సైట్ ని ఎట్లా సెక్యూర్ చేయాలి, ఆ డిస్కషన్స్ కి హ్యూమన్ కావాలి. ప్రతిదీ AI కాన్ డూ. మిషన్స్ కి హ్యూమన్స్ కి తేడా ఏంటి అంటే హ్యూమన్స్ హ్యావ్ బ్రెయిన్స్. దట్స్ వై యువర్ థింకింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకు DSA ఈజ్ స్టిల్ రిలవెంట్ ఇన్ దిస్ AI ఎరా అంటే ఇందుకే. హ్యూమన్స్ కి మిషన్స్ కి ఏం డిఫర్ చేస్తుంది అంటే DSA, నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ విల్ డిఫర్ యూ ఫ్రమ్ మిషన్. అందుకే ఇప్పుడు ఇంకా ఇంటర్వ్యూస్ లో DSA అడుగుతారు టు టెస్ట్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇది సపరేట్ డిస్కషన్. మీరు నా లాస్ట్ వీడియోలో చూస్తే నేను DSA గురించి మాట్లాడినా, యూ కెన్ చెక్అవుట్ దట్ వీడియో ఫర్ DSA. నౌ టాకింగ్ అబౌట్ అవర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్. ఇంతకు ముందు గిట్ లాంటి వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ నేర్చుకోకుండా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు యూస్ టు ఫెల్ బిహైండ్ కంపేర్ టు పీపుల్ హు నో, బట్ ఈవెన్చువల్లీ వాళ్ళు నేర్చుకుంటుండే. ఇప్పుడు అట్లనే సేమ్ ఎవరైతే AIని వాళ్ళ వర్క్ లో ఎఫిషియెంట్ గా వాడడం నేర్చుకోరో దే విల్ ఫెల్ బిహైండ్ కంపేర్ టు పీపుల్ హు నో. సో కంబైన్ యువర్ ఫుల్ స్టాక్ స్కిల్స్ విత్ AI టు బికమ్ ఇన్ డిమాండ్ ఇంజనీర్ ఆర్ AI పవర్డ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్. నేను దానికి కావాల్సిన కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇస్తా ఇప్పుడు, అండ్ ఐ విల్ ఆల్సో గివ్ సమ్ ఫ్రీ రిసోర్సెస్ ఫర్ యూ అండ్ ఆల్సో సజెస్ట్ వన్ కోర్స్ విచ్ ఇస్ పెయిడ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. అకియో జాబ్స్ వాళ్ళు మంచి ఫుల్ స్టాక్ విత్ AI కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అకియో జాబ్స్ ఇస్ ఫౌండెడ్ ఇన్ 2018 బై IIT ఢిల్లీ అల్యూమినై అండ్ దిస్ ఇస్ బ్యాక్డ్ బై Y Combinator. వీళ్ళు ఆల్రెడీ 10,000+ స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తున్నారు. వీళ్ళ అల్యూమినై అమెజాన్, వాల్మార్ట్, పేటిఎం అండ్ టాప్ స్టార్ట్అప్స్ లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7.4 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్ అప్ టు 41 LPA. వీళ్ళు ప్రాపర్ ఫుల్ స్టాక్ విత్ జనరేటివ్ AI అండ్ డేటా అనలిటిక్స్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. బెస్ట్ థింగ్ అబౌట్ అకియో జాబ్స్ ఇస్ వీళ్ళు ఎవ్రీ మంత్ 40+ ఫ్రీ హైరింగ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తారు. మీరు వీళ్ళ కోర్సెస్ లో ఎన్రోల్ అవ్వకపోయినా వీళ్ళు కండక్ట్ చేసే ఫ్రీ జాబ్ డ్రైవ్స్ కి అటెండ్ అవ్వచ్చు. అండ్ మీకు ఫ్యాకల్టీగా కంప్లీట్ గా గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ అదర్ టాప్ MNCs లో వర్క్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్సే టీచ్ చేస్తారు. వీళ్ళు ప్రొవైడ్ చేసే స్టూడెంట్ బెనిఫిట్స్ వచ్చేసి 1-to-1 మెంటర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు, కెరీర్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు, డౌట్ రిజల్యూషన్ సెషన్స్ కండక్ట్ చేస్తారు అండ్ ఆల్సో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు టు బికమ్ ఇండస్ట్రీ రెడీ. వీళ్ళ గచ్చిబౌలిలో ఆఫ్లైన్ సెంటర్ ఉంది, మీరు విజిట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ డెమో క్లాస్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆన్లైన్ లెర్నర్స్ వీళ్ళ వెబ్సైట్ ఎక్స్ప్లోర్ చేయండి, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్ లో ఈ కోర్స్ లింక్ ఇస్తా, యూ కెన్ చెక్అవుట్ దిస్ కోర్స్ ఇన్ దేర్ వెబ్సైట్. ఇంతకుముందు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే వన్ హూ కెన్ వర్క్ ఆన్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. బట్ ఇప్పుడు మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ ఫుల్ స్టాక్ డెవలపర్ మారింది. దే షుడ్ డూ మచ్ మోర్ దెన్ దట్.
ఏమేం చేయాలి ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అనేవాడు డిస్కస్ చేద్దాము క్లియర్గా. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్ అంటే వెబ్సైట్స్లో మనం ఏదైతే చూడగలుగుతామో వెబ్ పేజెస్, ఆ వెబ్ పేజెస్ మీద ఉండే యానిమేషన్స్ కానీ బటన్స్ కానీ అదంతా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటే సర్వర్ సైడ్ కోడ్, బ్యాక్ ఎండ్లో కోర్ లాజిక్ ఆఫ్ ద అప్లికేషన్, ఏపీఐ డెవలప్మెంట్, సర్వర్ సైడ్ కోడ్, ఇదంతా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. డేటాబేస్ మేనేజ్ చేస్తారు అంటే డేటాని సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా స్టోర్ చేసుకుంటారు, లేకపోతే ఫెచ్ చేస్తారు. దే మేనేజ్ ద డేటాబేస్. దే ఆల్సో డూ డిప్లాయ్మెంట్ అనమాట. వాళ్ళు బిల్డ్ చేసిన యాప్స్ కానీ వెబ్సైట్స్ ని డిప్లాయ్ చేస్తారు ఇంటర్నెట్ లో. అండ్ ఆల్సో దే షుడ్ హ్యావ్ ద సిస్టమ్ నాలెడ్జ్, సిస్టమ్ థింకింగ్ ఉండాలి. లైక్ వాళ్ళు డెవలప్ చేసిన వెబ్సైట్ ఆర్ యాప్ ని ఎట్లా స్కేల్ చేయాలి మిలియన్స్ ఆఫ్ యూజర్స్ కి, అండ్ దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, దాన్ని ఎట్లా సెక్యూర్ చేయాలి, ఈ సిస్టమ్ లెవెల్ థింకింగ్ కూడా ఫుల్ స్టాక్ డెవలపర్స్ కి ఉండాలి. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ యూఐ కోడింగ్ ఆర్ ఏపీఐ డెవలప్మెంట్. వీటితో పాటు మీ యాప్స్ ఆర్ వెబ్సైట్స్ లో ఒక థర్డ్ పార్టీ యాప్ ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, మీ దాంట్లో ఒక పేమెంట్ గేట్వే ఎట్లా యాడ్ చేయాలి బై యూజింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై యూపీఐ ఆర్ రేజర్ పే కైండ్ ఆఫ్ యాప్స్. మీ వెబ్సైట్ ఆర్ యాప్ లో ఏఐ పవర్డ్ ఫీచర్స్ ని ఎట్లా యాడ్ చేయాలి, ఆర్ మీ డేటాబేస్ ని ఎట్లా స్కేల్ చేయాలి టు సర్వ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. సో ఈ ఫుల్ స్టాక్ స్కిల్స్ తో పాటు యూ షుడ్ నో ఆల్ ది సిస్టమ్ లెవెల్ అండ్ ఏఐ రిలేటెడ్ స్టఫ్ ఆల్సో. క్లియర్ గా డిస్కస్ చేద్దాము ఏంటి రోడ్ మ్యాప్ అనేది. దానికంటే ముందు లెట్స్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఈజ్ దిస్ ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ ఈ స్టిల్ రెలవెంట్ ఆర్ నాట్? మనం రోజు వాడే గిట్హబ్, కోపైలట్, చాట్ జీపీటీ, ఈ ఏఐ టూల్స్ ని చూసినాక అందరూ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ని ఈ ఏఐ టూల్స్ రిప్లేస్ చేస్తాయి అంటున్నారు. ఎందుకు? మనం ఒక సింగిల్ ప్రాంప్ట్ తో మొత్తం వర్కింగ్ వెబ్సైట్ ఎండ్ టు ఎండ్, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మొత్తము బిల్డ్ చేయొచ్చు. అందుకే చాలా మందికి డౌట్ వస్తుంది, ఏఐ టూల్స్ అన్ని చేస్తున్నాయి కదా మనుషులు ఎందుకు అని. ఎస్, నువ్వు నీ లోకల్లో ఎంత పెద్ద అప్లికేషన్ అయినా, ఎంత పెద్ద వెబ్సైట్ అయినా నువ్వు హ్యాపీగా బిల్డ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు నీకు ఛాలెంజెస్ ఫేస్ చేస్తావు? ఎప్పుడైతే నువ్వు నీ యాప్ ని ఆర్ వెబ్సైట్ ని లైవ్ చేస్తావో, రియల్ పీపుల్ దాన్ని వాడడం స్టార్ట్ చేస్తారో, అప్పుడు ఆ లోడ్ ని హ్యాండిల్ చేయడానికి యూ షుడ్ స్కేల్ యువర్ ప్రొడక్ట్. ఏఐ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఒక సిస్టమ్ లెవెల్ డిజైన్ ని అసలు ఏ ఏపీఐ వాడితే బెస్ట్, ఏ డేటాబేస్ వాడితే బెస్ట్, ఎస్ ఏఐ సజెస్ట్ చేస్తుంది. బట్ మనం రియల్ వరల్డ్ లో ఫేస్ చేసే ఛాలెంజెస్ అన్నిటి గురించి ఏఐకి ఐడియా ఉండదు. సో ఇట్ కాంట్ యాంటిసిపేట్. సిమిలర్ గా సెక్యూరిటీ విషయంలో కూడా ఇట్ కాంట్ గివ్ యూ 100% సెక్యూరిటీ ఫర్ రియల్ వరల్డ్ వెబ్సైట్ ఆర్ యాప్స్. సో అక్కడ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ కావాలి. హ్యూమన్స్ అందరూ కూర్చొని డిస్కస్ చేయాలి, ఏది వాడితే బెటర్, ఏ డేటాబేస్ వాడితే బెటర్ మన యూస్ కేస్ కి. స్కేలింగ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫేస్డ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ రైట్ నౌ. ఒక ఏఐ టూల్ దాన్ని సాల్వ్ చేస్తుంది అంటే కంపెనీస్ అసలు హైర్ చేసుకోవు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని. ఎస్, ఏఐ డిఫరెంట్ అప్రోచెస్ ని సజెస్ట్ చేస్తుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే హ్యూమనే డిసైడ్ చేయాలి మన యూస్ కేస్ కి ఏ అప్రోచ్ బెస్ట్ అని. అండ్ ఇంకోటి, ఏఐ రాసిన కోడ్ లో బగ్స్ రావా? ఖచ్చితంగా వస్తాయి. అవి డీబగ్ చేయడానికి మళ్ళీ హ్యూమన్స్ రావాలి. మళ్ళీ వెబ్సైట్ ఆర్ యాప్స్ ని మనము డిప్లాయ్ చేసినాక ప్రొడక్షన్ లో మానిటర్ చేయడానికి ఖచ్చితంగా హ్యూమన్స్ కావాలి. బికాస్ ఏఐ ఆర్ ఎనీ ఆటోమేషన్ సిస్టమ్స్ కాంట్ మానిటర్ ద ప్రొడక్ట్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ రియల్ వరల్డ్ సినారియోస్. అక్కడ ఖచ్చితంగా నీకు హ్యూమన్స్ కావాలి. ఈ ఏఐ టూల్స్ వల్ల ఏంటంటే ఒక 1 month తీసుకునే డెవలప్మెంట్ 15 days లో అయిపోతుంది. 10 మంది కలిసి 10 రోజులు చేసే పనిని ఒకే మనిషి ఒకే రోజు చెయ్యొచ్చు. రోజుకి 10 గంటల్లో ఒకే మనిషి 100 మంది చేసే పనిని పూర్తి చెయ్యొచ్చు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇంకా రిలవెంటా అంటే ఖచ్చితంగా ఇంకా రిలవెంటే. కాకపోతే ఫ్యూచర్ లో యూ విల్ బి కాల్డ్ as ఫుల్ స్టాక్ ఏఐ పవర్డ్ డెవలపర్స్ అనొచ్చు. ఎందుకంటే మీరు పాత పద్ధతిలో నేను చేసుకుంటాను, నేను ఏఐ టూల్స్ వాడకుండా నేను ప్రాపర్గా అన్ని చేసుకొని నేనే ఆలోచించి చేస్తా అంటే మీరు ఈ కాంపిటీషన్ లో నిలబడలేరు. యూ షుడ్ యూజ్ ఏఐ టూల్స్ ఎఫిషియెంట్లీ అండ్ మీకు ఇచ్చిన వర్క్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తేనే మీకు మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది. ఏఐ యూజ్ చేసి మీ కోడింగ్ స్పీడ్ పెంచుకోండి, ఏఐ నుంచి సజెషన్స్ తీసుకోండి, అండ్ ఏఐ యూజ్ చేసి కొత్త ఐడియాస్ జనరేట్ చేయడం ఎంత ఈజీ. అండ్ ఇంకోటి, మీ కోర్ స్కిల్స్, సిస్టమ్ లెవెల్ థింకింగ్, సెక్యూరిటీ, డిప్లాయ్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, దీస్ ఆల్ మేక్స్ యూ వాల్యుబుల్. అందరూ ఏఐ టూల్స్ వాడండి, మీ డొమైన్ లో ఏఐని ఇంటిగ్రేట్ చేయండి అని చెప్తారు, కానీ నో వన్ టాక్స్ హౌ టు ఇంటిగ్రేట్ ఏఐ ఇన్ యువర్ డొమైన్. ఇప్పుడు మనము లార్జర్ పిక్చర్ చూసినా ప్రతి ఒక్క సెక్టర్ లో ఏఐ వాడుతున్నారు. ఎడ్యుకేషన్ సెక్టర్, మెడికల్ సెక్టర్, హెల్త్ సెక్టర్, మెడికల్ హెల్త్ ఒకటే అనుకోండి, అగ్రికల్చర్ సెక్టర్ లో వాడుతున్నారు, మెకానికల్ సెక్టర్ లో వాడుతున్నారు. ప్రతి ఒక్క సెక్టర్ లో ఏఐ వాడుతున్నారు. బట్ నో వన్ టాక్స్ హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ ఇంటిగ్రేట్ ఇన్ అవర్ లెర్నింగ్. సో అది చూద్దాము. నేను కూడా ఇందాక యూ షుడ్ బికమ్ ఫుల్ స్టాక్ ఏఐ పవర్డ్ ఇంజనీర్స్ అన్నాను, బట్ హౌ ఏఐ ఇంటిగ్రేట్స్ విత్ ఫుల్ స్టాక్ అనేది డిస్కస్ చేద్దాము. చాట్ బోట్స్ యాడ్ చేయొచ్చు. ఓపెన్ ఏఐ ఏపీఐ, గూగుల్ డైలాగ్ ఫ్లో, రాసా యూజ్ చేసి మీ వెబ్సైట్ లో చాట్ బోట్స్ యాడ్ చేయొచ్చు.
ఏం స్కిల్స్ నేర్చుకోవాలి వీటికి అంటే ఫ్రంట్ ఎండ్ కి కావాల్సిన రియాక్ట్ ఆర్ నెక్స్ట్ జేఎస్ తో పాటు లెర్న్ హౌ టు ఇంటిగ్రేట్ ఏఐ ఏపీఐస్, ఓపెన్ ఏఐ ఏపీఐస్, కొహేర్, హగింగ్ ఫేస్ వాడడం నేర్చుకోండి. లెర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేసెస్ అండ్ ఆల్సో యూ కెన్ లెర్న్ ఎంబెడెడ్ విజువలైజేషన్, ఎల్ఎల్ఎంస్ ఇన్పుట్ ఎట్లా ఇవ్వాలి, అవుట్పుట్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు స్టడీ చేయొచ్చు. అండ్ క్లియర్ స్కిల్స్ మనము నెక్స్ట్ స్లైడ్స్ లో కూడా డిస్కస్ చేద్దాము, ప్రాపర్ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్, బ్యాక్ ఎండ్ స్కిల్స్ అండ్ ఏఐ స్కిల్స్. ఇప్పుడైతే జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తున్నా. బ్యాక్ ఎండ్ లో ఏఐని ఎట్లా ఇంటిగ్రేట్ చేయొచ్చు అంటే ఒక ఫ్రాడ్ డిటెక్షన్ ఆర్ స్పామ్ డిటెక్షన్ సిస్టమ్స్ యాడ్ చేయొచ్చు బై యూజింగ్ ఎంఎల్ ఆల్గరిథమ్స్. ఆటో స్కేలింగ్ చేయొచ్చు, లోడ్ ని ముందే ప్రెడిక్ట్ చేసి సర్వర్స్ ని ఎక్కువ తక్కువ చేయడం. యూ కెన్ యూస్ Kubernetes అండ్ AI policy engines to do that. And you can also do some personalization, యూజర్ బేస్డ్ రికమెండేషన్స్ చూపించడము అగైన్ బై యూజింగ్ ఎంఎల్ ఆల్గరిథమ్స్. ఇట్లా నువ్వు బ్యాక్ ఎండ్ లో ఏఐని ఇంటిగ్రేట్ చేయొచ్చు. డేటాబేస్ లేయర్ లో ఏఐని ఎట్లా ఇంటిగ్రేట్ చేయొచ్చు అంటే యూ కెన్ యాడ్ ఏఐ పవర్డ్ సెర్చ్, వెక్టర్ డేటాబేసెస్ యూజ్ చేసి. అండ్ యూ కెన్ ఆల్సో డూ క్వెరీ ఆప్టిమైజేషన్. ఆటోమేటిక్ గా ఏఐ షుడ్ సజెస్ట్ యూ వాట్ ఈస్ ద బెటర్ అండ్ ఆప్టిమైజ్డ్ క్వెరీ. డెవలపర్ ప్రొడక్టివిటీలో ఏఐని ఎట్లా వాడొచ్చు అంటే యాజ్ ఐ సెడ్ మీ కోడింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఏఐ నుంచి బెటర్ కోడ్ సజెషన్స్ తీసుకోండి, డీబగింగ్ లో హెల్ప్ తీసుకోండి, యూనిట్ టెస్ట్ జనరేట్ చేయడానికి హెల్ప్ తీసుకోండి. చాలా టైం సేవ్ అవుతుంది ఇక్కడ. ఆ టైంలో మీరు ఇంకా వేరే దాని మీద టైం ఇన్వెస్ట్ చేసి వేరే ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయొచ్చు. డెవాప్స్ అండ్ మానిటరింగ్ సైడ్ కూడా ఏఐని మంచిగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. లైక్ మనము లాగ్స్ లో ఆర్ మెట్రిక్స్ లో ప్రొడక్షన్ లెవెల్లో ఏమైనా ఇష్యూస్ ఆర్ అనామలీస్ డిటెక్ట్ చేసినప్పుడు ఏఐ షుడ్ ఆటోమేటికల్లీ రైజ్ అలర్ట్స్. ఇంకోటి, మనం ఏదన్నా బిల్డ్ పుష్ చేసినప్పుడు ప్రొడక్షన్ కి కొత్తగా దాంట్లో ఏమన్నా ఎర్రర్స్ కనిపిస్తే ఏఐ షుడ్ ఆటోమేటికల్లీ రోల్ బ్యాక్ దట్ టు ద సేఫర్ వర్షన్. ఇంకోటి లైక్ లోడ్ ఎక్కువైనా ఏమైనా కాన్ఫిగరేషన్స్ చేంజ్ అయినా ఏఐ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి ఆటో ట్యూనింగ్ చేయాలి. ఇట్లా వీ కెన్ హ్యాపీలీ ఇంటిగ్రేట్ ఏఐ ఇన్ డెవాప్స్ అండ్ మానిటరింగ్ ఆల్సో. దీన్ని ఏఐ ఆప్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఏఐ పవర్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్ కి క్లియర్ రోడ్ మ్యాప్ చూద్దాము, స్టార్టింగ్ ఫ్రమ్ ఫౌండేషన్స్. నేను ఈ రోడ్ మ్యాప్ ని కంప్లీట్ బిగినర్ ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. మీకు కొంచెం తక్కువ కూడా అవ్వుండొచ్చు. నేను మాక్సిమం డెడ్ లైన్ ఇస్తున్నా ఈచ్ ఫేజ్ కి. మీరు మంచిగా కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవుతే మీరు తక్కువ టైంలో కూడా ఈ టాపిక్స్ కవర్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ విత్ ఫేజ్ 1 ఫౌండేషన్స్. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి, HTML, CSS, JavaScript. ఫ్రీ కోడ్ క్యాంప్ వల్ల ఫ్రీ రిసోర్సెస్ ఫాలో అవ్వచ్చు. లెర్న్ బై డూయింగ్ ప్రాజెక్ట్స్. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకోండి, లైక్ ల్యాండింగ్ పేజ్, పోర్ట్ఫోలియో వెబ్సైట్, సింపుల్ గేమ్స్ చేస్తూ ఈ బేసిక్స్ మంచిగా క్లియర్గా నేర్చుకోండి. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. మీరు కాన్సెప్ట్స్ చూస్తున్నా కొద్దీ, ట్యూటోరియల్స్ చూస్తున్నా కొద్దీ ఆ చూడడంతోనే అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో, ఒక చిన్న ప్రాజెక్ట్ అయినా చేసుకుంటారో అప్పుడే మీకు నేను నేర్చుకుంది అప్లై చేసినా అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో లెర్న్ బై డూయింగ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ గిట్ అండ్ గిట్ హబ్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ నేర్చుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. యూ షుడ్ నో హౌ టు మేనేజ్ కోడ్ అండ్ హౌ టు కొలాబరేట్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి బేసిక్ కమాండ్స్ నేర్చుకోండి. పుష్, పుల్, కమిట్, బ్రాంచ్, గిట్ బ్రాంచ్ అంటే ఏంటి, గిట్ మర్జ్ అంటే ఏంటి, ఇట్లా బేసిక్ కమాండ్స్ నేర్చుకొని మీరు ఏవైతే ప్రాజెక్ట్స్ చేస్తారో అవి గిట్హబ్ లో హోస్ట్ చేయండి, గిట్హబ్ లోకి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అయినా, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా, బ్యాక్ ఎండ్ డెవలపర్ అయినా ఫస్ట్ రౌండ్ అయ్యేది ఇంటర్వ్యూలో డిఎస్ఏ రౌండ్ అవుతుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు స్పెసిఫిక్ టెక్నాలజీ బేస్డ్ రోల్స్కి అప్లై చేస్తే లైక్ స్ప్రింగ్ బూట్ డెవలపర్, నెక్స్ట్ జేఎస్ వచ్చి ఉండాలి అంటే స్పెసిఫిక్ టెక్నాలజీ వచ్చిన వాళ్ళని వెతుకుతున్న కంపెనీస్ కొన్ని ఉంటాయి, లైక్ స్టార్టప్స్ ఆర్ కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్. వీళ్ళు హార్డ్ లెవెల్ డిఎస్సి వరకు వెళ్ళకపోవచ్చు, కొన్ని కంపెనీస్ అయితే మీడియం లెవెల్ వరకు కూడా వెళ్ళవు. సో అలాంటి కేసెస్లో ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ రోల్స్, మీరు ఫ్యాంగ్ ఆర్ మ్యాంగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లెవెల్లో డిఎస్ఏ చేసుకోకపోయినా ఫైన్. మీరు ఏం చేయొచ్చు అప్పుడు, అరేస్, స్ట్రింగ్స్, రికర్షన్ లో మీడియం వరకు చేసుకోగలిగి రిమైనింగ్ డేటా స్ట్రక్చర్స్ లో ఈజీ క్వశ్చన్స్ చేసుకోగలిగితే యూ కెన్ క్రాక్ దిస్ స్పెసిఫిక్ టెక్నాలజీ బేస్డ్ రోల్స్. కొన్ని కంపెనీస్ అయితే అసలు అడగవు కూడా, స్పెసిఫిక్ టెక్నాలజీ బేస్డ్ హైర్ చేసుకుంటున్నప్పుడు ఆ టెక్నాలజీలో ఎంత నాలెడ్జ్ ఉంది అని మాత్రమే చూస్తాయి కొన్ని స్టార్టప్స్. బట్ సేఫ్ సైడ్ అండ్ టు గెట్ హయ్యర్ ప్యాకేజెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ డిఎస్ఏ ఖచ్చితంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఈస్ ఫేజ్ 2 బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. మీరు ఫేజ్ 1లో జావా స్క్రిప్ట్ నేర్చుకుని ఉంటే లెర్నింగ్ నోట్ జేఎస్ విత్ ఎక్స్ప్రెస్ జేఎస్ విల్ బి ద న్యాచురల్ ప్రోగ్రెషన్. ఎక్స్ప్రెస్ జేఎస్ మినిమల్ ఉంటుంది. ఇట్ ఈస్ అ ఫ్లెక్సిబుల్ ఫ్రేమ్వర్క్ టు బిల్డ్ ఏపీఐస్ అండ్ వెబ్ యాప్స్. లేదు నేను పైథాన్ సైడ్ వెళ్తా, పైథాన్ ఫుల్ స్టాక్ చూస్ చేసుకుంటా అంటే యూ కెన్ ఎయిదర్ లెర్న్ జాంగో, ఫ్లాస్క్ ఆర్ ఫాస్ట్ ఏపీఐ. కోర్ కాన్సెప్ట్స్.
బ్యాక్ అండ్ కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. రెస్ట్ ఏపీఐస్ నేర్చుకోండి. రెస్ట్ ఏపీఐ ఎట్లా క్రియేట్ చేయాలి, రెస్ట్ ఎండ్ పాయింట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, క్లయింట్కి సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ ఎట్లా ఎనేబుల్ చేయాలి, అండర్స్టాండ్ హెచ్టిటిపి మెథడ్స్, గెట్, పోస్ట్, పుట్, డిలీట్ లాంటివి, అండ్ ఆల్సో వర్క్ విత్ జేసన్ ఇన్ డేటా ఎక్స్చేంజ్ ఫార్మాట్. ఇదంతా నీకు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటేనే అర్థమవుతుంది. అథెంటికేషన్ గురించి చూడండి. హౌ టు క్రియేట్ లాగిన్ లాగౌట్ బేస్డ్ సెక్యూర్డ్ యాప్స్, ఎక్స్ప్లోర్ సెషన్ బేస్డ్ టోకెన్ బేస్డ్ అథెంటికేషన్, మిడిల్ వేర్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. లాగింగ్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎట్లా వర్క్ అవుతుంది, వర్క్ ఆన్ ఫైల్ అప్లోడ్స్, ఫైల్స్ ని డిఫరెంట్ ఫైల్ టైప్స్ ని ఎట్లా సెక్యూర్డ్ గా స్టోర్ చేసుకోవాలి, ప్రాక్టీస్ సేవింగ్ ఫైల్స్ ఇన్ క్లౌడ్ లైక్ అమెజాన్ S3. నెక్స్ట్ డేటాబేసెస్ నేర్చుకోండి. SQL డేటాబేసెస్, Postgres and MySQL are popular relational databases. Basic SQL queries నేర్చుకోండి. Select, insert, update and delete లాంటివి. Understand schema design, relationships అర్థం చేసుకోండి. Understand data normalization. Then go to NoSQL databases. MongoDB is like widely used NoSQL document database. It is very flexible and MongoDB నేర్చుకుంటే good in NoSQL database, and learn CRUD operations and indexing. బ్యాక్ అండ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి బెస్ట్ ఫ్రీ రిసోర్స్ వచ్చేసి ద ఒడిన్ ప్రాజెక్ట్. ఎక్సలెంట్ ఫుల్ స్టాక్ కరికులం ఉంది వీళ్ళ వెబ్సైట్ లో, విచ్ కవర్స్ ఆల్ బ్యాక్ అండ్ ఫండమెంటల్స్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్స్ ఉన్నాయి. వాళ్ళ వెబ్సైట్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇట్స్ అ ఫ్రీ రిసోర్స్. ఇది ద ఒడిన్ project.com అని ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్రో టిప్స్ ఫర్ స్టూడెంట్స్ ఏంటంటే, ఒక చిన్న టు డూ యాప్ బ్యాక్ ఎండ్ బిల్డ్ చేసుకోండి. స్మాల్ ఏపీఐ ఎండ్ పాయింట్స్ బిల్డ్ చేయండి. టెస్ట్ యువర్ ఏపీఐస్. మీ ఏపీఐస్ కి రిక్వెస్ట్ పంపించి చెక్ ద రెస్పాన్సెస్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్, మీ బ్యాక్ ఎండ్ కోడ్ ని మొత్తం గిట్హబ్ లో మేనేజ్ చేసుకోండి. అండ్ ఇంటిగ్రేట్ యువర్ బ్యాక్ ఎండ్ కోడ్ విత్ ద ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ విచ్ ఎవర్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ ద phase 1. అండ్ ఆల్సో ట్రై ఎక్స్పెరిమెంటింగ్ విత్ ద డేటాబేసెస్. ఒకటే యాప్ లో SQL అండ్ NoSQL రెండు డేటాబేసెస్ వాడి డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేయండి. ఇట్లా ప్రాజెక్ట్ చేస్తూ నేర్చుకుంటేనే మీకు లాంగ్ టర్మ్ లెర్నింగ్ ఉంటుంది, మంచిగా అర్థమవుతుంది కూడా ఈచ్ కాన్సెప్ట్. phase 3 ఇస్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఈ ఫేజ్ లో మీరు మోడర్న్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకుంటారు. కళ్ళు మూసుకొని రియాక్ట్ నేర్చుకోండి, బికాస్ రియాక్ట్ ఈస్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీస్ ఇన్ ఇండస్ట్రీ రైట్ నౌ. అండ్ మోస్ట్ యూజర్ ఇంటరాక్టివ్ యూఎస్ బిల్డ్ చేయడానికి కూడా రియాక్టే వాడతారు ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ లో. నెక్స్ట్ స్టేజ్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. స్టేజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, సింపుల్ గా మీ యాప్ రన్ అవుతున్నప్పుడు మీ యాప్ కి రిలేటెడ్ డేటాని ట్రాక్ చేయడము. మీ యాప్ గ్రో అవుతున్న కొద్దీ మేనేజింగ్ ద స్టేట్ ఆర్ మేనేజింగ్ ద డేటా విల్ బికమ్ కాంప్లెక్స్. ఇండస్ట్రీ లెవెల్లో స్టేజ్ మేనేజ్మెంట్ కి ఎక్కువ రెడెక్స్ వాడతారు. డిస్టెంట్ ఈజ్ లైట్ వెయిట్ అండ్ ఇట్స్ ఈజియర్ ఆల్టర్నేటివ్ టు రెడెక్స్. అండ్ కాంటెక్స్ట్ ఏపీఐ కూడా వాడొచ్చు. దిస్ ఈస్ అ బిల్ట్ ఇన్ రియాక్ట్ సొల్యూషన్. టైప్ స్క్రిప్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. దెన్ స్టైలింగ్, ఐదర్ లర్న్ టైల్విన్ CSS ఆర్ మెటీరియల్ UI. దెన్ గో టు Next.js. నేను ఆప్షనల్ లో పెట్టినా, కానీ నేర్చుకుంటే బెటర్. ఎందుకంటే Next.js యాడ్స్ సర్వర్ సైడ్ రెండరింగ్ అండ్ SEO క్యాపబిలిటీస్ యాడ్ చేస్తుంది ఆన్ టాప్ ఆఫ్ రియాక్ట్. దీనికి ఫ్రీ రిసోర్సెస్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవడానికి దెర్ ఈస్ దిస్ వెబ్సైట్ కాల్డ్ frontendmentor.io. సో ఇక్కడ మీరు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ UA ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ రియాక్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఫ్రీ ఓన్లీ. నేను చూసినప్పుడు అయితే ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ కంప్లీట్ ఫ్రీ రిసోర్స్ అయితే ద ఒడిన్ ప్రాజెక్ట్. ఇంతకుముందు నేను బ్యాక్ ఎండ్ చెప్పినా కదా, సేమ్ దాంట్లోనే ఫ్రంట్ ఎండ్ కరికులం కూడా ఉంది. ఇదైతే కంప్లీట్ ఫ్రీ. నేను చాలాసార్లు ఇదే రిఫర్ చేసిన. యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ అవుట్. నౌ phase 4 AI బేసిక్స్ ఫర్ డెవలపర్స్. నేను స్టార్టింగ్ ఏఐని ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి కొన్ని ఐడియాస్ చెప్పుకున్నా. ఇప్పుడు ఆ ఇంటిగ్రేషన్ కి కావాల్సిన AI నాలెడ్జ్ ని ఈ ఫేజ్ లో నేర్చుకుంటాం. స్టార్ట్ విత్ జనరేటివ్ AI ఫండమెంటల్స్. అసలు జనరేటివ్ AI అంటే ఏంటి, జనరేటివ్ మోడల్స్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, టెక్స్ట్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, వీటి లిమిటేషన్స్ ఏంటి, క్యాపబిలిటీస్ ఏంటి, అండ్ జనరేటివ్ AI లో కాన్సెప్ట్స్ లైక్ LLMs, హౌ LLMs ఆర్ ట్రైన్డ్ తెలుసుకోండి. ఎందుకు అని అంటే, మీరు ఇట్లా తెలుసుకుంటేనే యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ AI ఫీచర్స్ యూ కెన్ ఇంటిగ్రేట్ ఇన్ యువర్ ప్రొడక్ట్, ఇన్ యువర్ యాప్ ఆర్ వెబ్సైట్. మీరు LLMs ఎట్లా వర్క్ అవుతాయి నేర్చుకొని LLMs గురించి నేర్చుకుంటే యూ కెన్ యాడ్ వన్ కన్వర్జేషనల్ AI చాట్బాట్ ఇన్ యువర్ వెబ్సైట్. క్వశ్చన్ ఆన్సర్స్, AI బేస్డ్ క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ బేస్డ్ ఫీచర్ ని యాడ్ చేయొచ్చు. ఆటో టెక్స్ట్ కంప్లీషన్ ఫీచర్ ని యాడ్ చేయొచ్చు. అండ్ అట్లనే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్ కూడా నేర్చుకోవాలి. యూ షుడ్ గివ్ ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్ టు గెట్ గుడ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ AI. టెక్నిక్స్ నేర్చుకోండి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఇవ్వాలి, కాంటెక్స్ట్ ఇంక్లూజన్ ఎలా చేయాలి, ఫార్మాటింగ్ ద రెస్పాన్సెస్,
ఇట్లా నువ్వు క్లియర్‌గా ప్రాంప్ట్ ఇస్తేనే యూ విల్ గెట్ బెటర్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ద ఏఐ. నేను ప్రాంప్ట్ ఇంజినీరింగ్ డెవలప్‌మెంట్‌లో ఎక్కడ వాడతా అంటే బ్యాక్ ఎండ్‌లో మీరు ఏదైనా ఎక్స్‌పెక్టెడ్ ఇష్యూ ఉంటే ఓపెన్ ఏఐ ఏపీఐ ఇచ్చేసి బ్యాక్ ఎండ్‌లో ఒక ప్రాంప్ట్ రాయండి. హార్డ్ కోడ్ ప్రాంప్ట్ లైక్ ఈ ఇష్యూ చూస్తే కాల్ దిస్ ఓపెన్ ఏఐ ఏపీఐ అండ్ అది కొన్ని స్టెప్స్ ఇస్తది. అప్లై దట్ హియర్ అని చెప్పి ఒక హార్డ్ కోడెడ్ ప్రాంప్ట్స్ రాయొచ్చు ఫర్ ద నోన్ ఇష్యూస్. యూ కెన్ యూజ్ ఇన్ ఎనీ వే. నెక్స్ట్ ఈస్ ఏపీఐ ఇంటిగ్రేషన్. ఇది ఖచ్చితంగా వచ్చుండాలి. లెర్న్ హౌ టు కాల్ ఓపెన్ ఏఐ ఆర్ హగ్గింగ్ ఫేస్ ఏపీఐస్. క్లియర్‌గా అర్థం చేసుకోండి. హౌ టు అథెంటికేట్ ఈ ఏపీఐస్‌కి రిక్వెస్ట్‌ని ఎట్లా సెండ్ చేయాలి, అండర్‌స్టాండ్ ద ఎండ్ పాయింట్స్, అండర్‌స్టాండ్ పారామీటర్స్, అండర్‌స్టాండ్ ద రెస్పాన్స్ ఫార్మాట్స్. ఈ ఓపెన్ ఏఐ ఆర్ హగ్గింగ్ ఫేస్ ఏపీఐస్‌తో డీల్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, దీనికి రేట్ లిమిటింగ్ ఏమైనా ఉందా, కాస్ట్ మేనేజ్మెంట్ ఏంటి, ఇదంతా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ లెర్నింగ్. ఏపీఐ ఇంటిగ్రేషన్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. దెన్ లెర్న్ అబౌట్ వెక్టర్ డేటాబేసెస్. స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయండి. అసలు వెక్టర్ ఎంబెడింగ్స్ అంటే ఏంటి, వీటి వల్ల యూజ్ ఏంటి, వెక్టర్ డీబీస్ డేటాను ఎట్లా స్టోర్ చేసుకుంటది, లెర్న్ హౌ టు సెట్ దిస్ అప్. ఇండెక్సింగ్ నేర్చుకోండి. వెక్టర్ డీబీలో క్వెరీయింగ్ ఎట్లా చేయాలి నేర్చుకోండి. సో లెర్నింగ్ వెక్టర్ డేటాబేస్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోండి. లాంగ్ చైన్ లాంటి ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసి ఏఐ మోడల్స్ ని డేటా ఆర్ ఏపీఐస్ తో ఎట్లా కనెక్ట్ చేయాలి నేర్చుకోండి. దెన్ డూ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్. నేను ఇప్పుడు వరకు ఈ వీడియోలో చెప్తూనే ఉన్నా ప్రాజెక్ట్స్ చేస్తూ నేర్చుకోండి, ప్రాజెక్ట్స్ చేస్తూ నేర్చుకోండి అని. అండ్ ఈ ఏఐ ఇంటిగ్రేట్ చేసిన ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ చేసుకుంటే మాత్రం మీ రెజ్యూమేకి మంచి వెయిట్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ప్రతి కంపెనీ ఏఐ నాలెడ్జ్ ఉన్న డెవలపర్స్ ని ప్రిఫర్ చేస్తున్నాయి. సో పుట్ వన్ ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ ఇన్ యువర్ రెజ్యూమే. ఇన్నిగనం చెప్తున్నావు, ఇన్నిగనం నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అనుకోవచ్చు. బట్ సి, ఇక్కడ నేను చూపించినవన్నీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రాజెక్ట్ చేసుకోండి. ఆ ప్రాజెక్ట్ లో ఏది యూజ్ చేయొచ్చు, ఏఐ ఫీచర్ యూజ్ చేయొచ్చు ఆలోచించి దాన్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, దాన్ని ఇంటిగ్రేట్ చేయాలంటే నేను ఏ టూల్స్ నేర్చుకోవాలి అది ఐడెంటిఫై చేసుకుని అవే నేర్చుకోండి. మీరు అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రాజెక్ట్ కి కావాల్సిన ఏఐ నాలెడ్జ్ నేర్చుకోండి. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా దీంట్లో కొన్నైనా కవర్ అవుతాయి. అండ్ దట్ షుడ్ బి ఎనఫ్. నువ్వు ఇంటర్వ్యూలో చెప్పుకోవాలన్నా, రెజ్యూమ్లో పెట్టుకోవాలన్నా, నా ప్రాజెక్ట్లో ఈ ఏఐ ఫీచర్స్ బిల్డ్ చేస్తే బాగుంటది అనిపించింది, సో నేను ఇవి నేర్చుకొని ఈ ఏఐ ఫీచర్స్ యాడ్ చేసిన అని చెప్పుకోవచ్చు. ఫేజ్ 5 ఇస్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్. ఈ ఫేజ్కి వచ్చేసరికి మీరు నేర్చుకుందంతా కంప్లీట్ గా అప్లై చేయండి. ఏఐ పవర్డ్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని ఐడియాస్ మీకు లిస్ట్ డౌన్ చేసిన. లెట్స్ డిస్కస్ అబౌట్ దట్. ఏఐ పవర్డ్ బ్లాక్ జనరేటర్. ఇది మీరు రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ కి, నోట్ జేఎస్ బ్యాక్ ఎండ్ కి, జీపీటీ ఏపీఐ ఇంటిగ్రేట్ చేసి మీరు బిల్డ్ చేయొచ్చు. ఇట్లా కూడా చేయొచ్చు. ఫస్ట్ ఒక చిన్న ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ లో మీరు ఏమేం టెక్నాలజీస్ నేర్చుకున్నారో అవి వెళ్ళి మీరు మళ్ళీ మాస్టర్ చేయొచ్చు. దిస్ ఈస్ వాట్ రివర్స్ లెర్నింగ్ ఈస్. నేను నా సెల్ఫ్ లెర్నింగ్ వీడియోలో కూడా చెప్పిన. యూ కెన్ డూ దట్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనకి స్మార్ట్ ఈ కామర్స్ వెబ్సైట్. ఇది కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్మార్ట్ రికమెండేషన్స్ కి ఎంఎల్ ఆర్ ఏఐ మోడల్స్ వాడొచ్చు. అండ్ ఫర్ వెబ్సైట్ యూ కెన్ యూజ్ రియాక్ట్ ప్లస్ నోట్ జేఎస్ ఆర్ పైథన్. అండ్ ఇంకోటి కస్టమర్ సపోర్ట్ చాట్బోట్ ఈస్ ఆల్సో గుడ్ ఐడియా. యూ కెన్ లెర్న్ హౌ టు ఇంటిగ్రేట్ ఎల్ఎల్ఎం అండ్ ఆల్సో యూ లెర్న్ హౌ టు డీల్ విత్ డేటాబేసెస్ అండ్ బ్యాక్ ఎండ్ ఏపీఐస్. నెక్స్ట్ ఐడియా ఇస్ స్మార్ట్ రెజ్యూమ్ స్క్రీనర్. ఇది కూడా ఇట్స్ ఆల్సో ఏ వెరీ గుడ్ ఐడియా. మీరు ఫైల్ అప్లోడ్ యూఐ డెవలప్ చేసి ఏఐ పవర్డ్ పీడిఎఫ్ పార్సింగ్ యాడ్ చేయొచ్చు. యూ కెన్ ఆల్సో యాడ్ ఫిల్టరింగ్ లాజిక్, బ్యాక్ ఎండ్ ఏపీఐస్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఐడియా. నెక్స్ట్ ఫేజ్ 6 డిప్లాయ్మెంట్ అండ్ స్కేలింగ్. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్స్ కి ఖచ్చితంగా డిప్లాయ్మెంట్ కూడా ఐడియా ఉండాలి. సో స్టార్ట్ విత్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. మీరు చేసిన వెబ్ యాప్స్ ని, ఏపీఐస్ ని, వెబ్సైట్స్ ని క్లౌడ్ లో హోస్ట్ చేయడం నేర్చుకోండి. లెర్న్ అబౌట్ బేసిక్ క్లౌడ్ సర్వీసెస్ లైక్ విఎమ్స్ గురించి, డేటాబేస్ మేనేజ్డ్ డేటాబేసెస్ గురించి, స్టోరేజ్ గురించి, సర్వర్లెస్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోండి. లెర్న్ అబౌట్ ప్రైజింగ్ మోడల్స్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్. దెన్ మూవ్ టు కంటైనరైజేషన్. స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్. అసలు కంటైనర్స్ అంటే ఏంటి, హౌ దే హెల్ప్ అస్, డాకర్ ఫైల్స్ రాయండి చిన్న చిన్నవి. నెక్స్ట్ గిట్హబ్ యాక్షన్స్ నేర్చుకోండి లైక్ సిఐసిడి. ఆటోమేటిక్ గా మీ ప్రాజెక్ట్ ఆర్ వెబ్ యాప్ డిప్లాయ్ అయ్యి టెస్ట్ అండ్ డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ ఎట్లా రాయాలి నేర్చుకోండి. రైట్ YAML ఫైల్స్, డిఫైన్ వర్క్ ఫ్లోస్. యూ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ సీక్రెట్స్, ట్రిగర్స్ అండ్ డిప్లాయ్మెంట్స్ ఇన్ క్లౌడ్. దెన్ గో టు మానిటరింగ్. మీకు చాలా ఓవర్వెల్మింగ్ అనిపించవచ్చు, బట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్. సో ఓకే, ఫ్రెషర్ లెవెల్లో మీకు
ఏమంటారు సీక్రెట్స్ క్రియేట్ చేయడము క్లౌడ్ లెవెల్‌లో అవన్నీ తెలియాల్సిన అవసరం లేదులే గానీ, అట్‌లీస్ట్ యూ షుడ్ నో హౌ టు హోస్ట్ యువర్ వెబ్‌సైట్ ఇన్ ద క్లౌడ్. అక్కడి వరకు నేర్చుకుంటే సరిపోతది. ఇది ఐ యామ్ టెల్లింగ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నేర్చుకుంటే బెటర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. దెన్ యూ కెన్ లెర్న్ అబౌట్ మానిటరింగ్ అండ్ లాగింగ్ ఫ్రేమ్‌వర్క్స్, గ్రాఫానా నేర్చుకోవడము. ఐ గేవ్ హియర్ బట్ ఇవన్నీ ఒక ఫ్రెషర్ నేర్చుకోవాలి అంటే ఇట్ విల్ బి వెరీ ఓవర్‌వెల్మింగ్. జస్ట్ నో వాట్ ఇట్ ఈస్. అట్‌లీస్ట్ థాట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫ్యూచర్. దీంట్లో నేను ఫ్రెషర్స్‌కి ఖచ్చితంగా ఏది నేర్చుకోవాలి అని చెప్తా అంటే, మీ వెబ్‌సైట్, మీరు ప్రాజెక్ట్ ఏదైతే చేశారో దాన్ని క్లౌడ్‌లో ఎట్లా హోస్ట్ చేయాలి. ఇక్కడి వరకైతే నేర్చుకోండి సరిపోతది ఫర్ ఫ్రెషర్స్. దీస్ ఆర్ అడ్వాన్స్డ్ ఏఐ కాన్సెప్ట్స్. దీస్ ఆర్ ఆప్షనల్. నేర్చుకుంటే మంచిది. నేర్చుకోకపోయినా ఫైన్. ఇక్కడ నేను ఎంఎల్, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ఫండమెంటల్స్ ఇచ్చున్నాను. దానికి రిలేటెడ్ లైబ్రరీస్, ఎల్ఎల్ఎమ్స్‌ని ఫైన్ ట్యూన్ ఎట్లా చేయాలి, కస్టమ్ మోడల్స్ ఎట్లా బిల్డ్ చేయాలి. ఫ్రీ రిసోర్సెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే deeplearning.ai కోర్సెస్ యూ కెన్ రెఫర్. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసినావు కదక్క, బట్ నువ్వు ఎందుకు లాస్ట్ వరకు వచ్చేసరికి నువ్వే అంటున్నావు ఫ్రెషర్స్ కి ఇవన్నీ నేర్చుకోవడం ఓవర్వెల్మింగ్ అయిపోతుంది అని చెప్పి, మరి ఎందుకు చెప్తున్నావు అనొచ్చు. కరెంట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ పెరిగినాయి. దాన్ని బేస్ చేసుకొని నేను ఈ పీపీటీ ప్రిపేర్ చేసిన. బట్ నన్ను పర్సనల్ గా అడిగితే ఎస్, నాకు కూడా అనిపిస్తుంది ఫ్రెషర్ ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవడం చాలా ఓవర్వెల్మింగ్ ఉంటది వాళ్ళకి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇంతకు ముందులాగా నేను బీటెక్ మొత్తం ఎంజాయ్ చేస్తా, ఫైనల్ ఇయర్ లో కూర్చొని ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అయ్యి నేను జాబ్ క్రాక్ చేస్తా, ఆ రోజులు అయిపోయినాయి. మీరు బీటెక్ మొత్తం ఖచ్చితంగా కష్టపడితేనే మీకు ఫైనల్ ఇయర్ లో జాబ్ వస్తుంది. బికాస్ యాజ్ ఐ సెడ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ పెరిగినాయి. నేను ఈ పీపీటీ ప్రిపేర్ చేసినప్పుడు కూడా అనుకున్నా, నేను ఇన్నిగా మెన్షన్ చేస్తున్నా నిజంగా అవసరమా అని చెప్పి. బట్ దెర్ ఆర్ కంపెనీస్ విచ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్ దీస్ ఫ్రమ్ అ క్యాండిడేట్. ఫుల్ స్టాక్ రెలెవెంట్ స్కిల్స్ తో పాటు దే ఆర్ స్ట్రాంగ్లీ ఎక్స్పెక్టింగ్ ఏఐ అండ్ ఎంఎల్ నాలెడ్జ్ కూడా. ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ చూసి నేను ఇంత క్లియర్ గా ఈ పీపీటీ ప్రిపేర్ చేసిన. బికాస్ ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ ద కార్నర్ కేసెస్ ఆల్సో. ఈ పీపీటీ నేను అన్ని కంపెనీస్ ఎక్స్పెక్టేషన్స్ దృష్టిలో పెట్టుకొని క్లియర్ గా మెన్షన్ చేసిన. కొన్ని కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, కొన్ని కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ బేసిక్ ఏఐ నాలెడ్జ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్. అట్లీస్ట్ ఎల్ఎల్ఎమ్స్ ఎట్లా వర్క్ అవుతాయి, ర్యాగ్ గురించి, వెక్టర్ డిబి గురించి, జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్, ఇవి బేసిక్ ఇవన్నా కూడా ఫ్రెషర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే నేను కంప్లీట్ ఒక ఫేజ్ మొత్తం దానికి ఏఐ ఫర్ డెవలపర్స్ అని ఇచ్చున్న పీపీటీలో. ఈ అడ్వాన్స్ ఏఐ ఆప్షనల్ లో ఇచ్చిన. ఇప్పుడు మనం స్టాక్ రికమెండేషన్స్ చూద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ మెర్న్ స్టాక్. మెర్న్ స్టాక్ లో మనము డేటాబేస్ కి MongoDB వాడతాము, ఫ్రంట్ ఎండ్ కి రియాక్ట్ వాడతాము, బ్యాక్ ఎండ్ కి ఎక్స్ప్రెస్ ప్లస్ Node.js వాడతాము. దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ పాపులర్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ. మెయిన్ గా ఇది పాపులర్ ఇన్ స్టార్ట్అప్స్. ఇది ఫుల్ జావా స్క్రిప్ట్, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మొత్తం సేమ్ లాంగ్వేజ్ వాడతాము. అండ్ మెర్న్ స్టాక్ నేర్చుకోవడానికి మీకు టన్స్ ఆఫ్ రిసోర్సెస్ దొరుకుతాయి. దిస్ ఈస్ బెస్ట్ ఫర్ స్టూడెంట్స్, స్టార్ట్అప్ జాబ్స్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. నెక్స్ట్ ఈజ్ మీన్ స్టాక్. దీంట్లో MongoDB, ఎక్స్ప్రెస్, Angular అండ్ Node.js వాడతాము. దీంట్లో మనకి టైప్ స్క్రిప్ట్ బేస్డ్ అప్రోచ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ బెటర్ ఫర్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్. అందుకే మీరు చూస్తే ఎక్కువ ఎంఎన్సీస్ మీన్ స్టాక్ వాడతాయి టు బిల్డ్ దేర్ ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఇస్ పైథాన్. ఫ్రంట్ ఎండ్ కి రియాక్ట్ నేర్చుకొని బ్యాక్ ఎండ్ లో అయితే జాంగో నేర్చుకోవచ్చు, లేదా ఫ్లాస్క్ ఆర్ ఫాస్ట్ ఏపీఐ ఏదైనా నేర్చుకోవచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే ఏఐ ఆర్ ఎంఎల్ ఇంటిగ్రేట్ చేయడం చాలా ఈజీ బికాస్ దిస్ ఇస్ పైథాన్. అండ్ జాంగో యూజ్ చేయడం వల్ల బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఫాస్ట్ అవుతుంది అనమాట. అండ్ ఫాస్ట్ ఏపీఐ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇట్ ఈస్ లైట్ వెయిట్ అండ్ వెరీ మచ్ స్కేలబుల్. అందుకే కొన్ని స్టార్ట్అప్స్ ఫాస్ట్ ఏపీఐ వాడడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఎక్కడ మనకి పైథాన్ ఫుల్ స్టాక్ చూస్తామంటే మోస్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్స్, ఎంఎల్ ఏఐ బేస్డ్ స్టార్ట్అప్స్ లో దే విల్ యూస్ పైథాన్ ఫుల్ స్టాక్ ఓన్లీ. లాస్ట్ ఈజ్ జావా స్ప్రింగ్ బూట్ ప్లస్ రియాక్ట్ ఆర్ యాంగులర్. ఫ్రంట్ ఎండ్ కి రియాక్ట్ ఆర్ యాంగులర్ చేసుకొని బ్యాక్ ఎండ్ స్ప్రింగ్ బూట్, డేటాబేస్ కి పోస్ట్గ్రెస్ ఆర్ MySQL. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎంఎన్సీస్. మళ్ళీ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ యూజ్ చేయడానికి బెస్ట్ స్టాక్. Yeah, it is mostly used in MNCs, banks or any large scale corporate systems. Recommendations ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు 2025 లో సజెస్టెడ్ స్టాక్ ఇస్ మెర్న్ స్టాక్ బికాస్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ స్టార్ట్అప్స్ కి ఆర్ మోడర్న్ అప్లికేషన్స్ కి మెర్న్ స్టాక్ మోస్ట్లీ యూజ్ చేస్తారు. ఒకవేళ మీరు లార్జ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి, ఎంఎన్సీస్ లో వాడేది నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ గో విత్ మీన్ స్టాక్. లేదు ఐ వాంట్ టు గో ఆన్ ఏఐ అండ్ ఎంఎల్ సైడ్ అని అనుకుంటే యూ కెన్ గో విత్ Python full stack with AI. Full stack plus AI is powerful future proof combo. మీరు కానీ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ ఆర్ ప్రొడక్ట్స్ లో AI ని ఇంటిగ్రేట్ చేయడం నేర్చుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు.
యూ షుడ్ హ్యావ్ గుడ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. మంచి పోర్ట్ఫోలియో ఉండాలి. నేను ఇందాక చెప్తూనే ఉన్నా వీడియో మొత్తం, ప్రాజెక్ట్స్ చేస్తూ నేర్చుకోండి అని. మీరు చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూనే, అట్లా చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటేనే ఈవెంచువల్‌గా మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్స్ ఏపీఐస్ యూజ్ చేసి చేయగలుగుతారు. దట్స్ వై ఆల్వేస్ ట్రై టు డూ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాలంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. కొత్తవేమొచ్చినా నేర్చుకోవాలి. అట్‌లీస్ట్ వాటిలో ఇన్ డెప్త్ నాలెడ్జ్ రాకపోయినా యూ షుడ్ నో వాట్ ఈస్ ఇట్ అనేది. టేక్ యాక్షన్ నౌ. టైం వేస్ట్ చేసింది చాలు. ఈరోజు స్టార్ట్ చేయండి చదవడం. ఫేజ్ 1 స్టార్ట్ చేయండి. చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ స్టార్ట్ యువర్ లెర్నింగ్ జర్నీ అండ్ జాయిన్ కమ్యూనిటీస్. రెడిట్ లో చాలా మీకు లెర్నింగ్ థ్రెడ్స్ కనిపిస్తాయి. యూ కెన్ ఆల్సో జాయిన్ డిస్కార్డ్ ఛానల్స్. దెన్ క్రియేట్ యువర్ పోర్ట్ఫోలియో. మీ లెర్నింగ్ జర్నీ మొత్తం డాక్యుమెంట్ చేసుకోండి. మీరు ఫేజ్ 1 లో చిన్న బేసిక్ ప్రాజెక్ట్స్ కూడా గిట్‌హబ్ లో అప్లోడ్ చేసుకొని పెట్టుకోండి. లేటర్ ఆన్ మీరు లెర్నింగ్ జర్నీలో బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్, మీ లెర్నింగ్ అంతా కలిపి ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్టే కన్సిస్టెంట్. కొంచెం లైఫ్ పైన భయం తెచ్చుకోండి. భయం వస్తే ఆటోమేటిక్‌గా కన్సిస్టెన్సీ వస్తది. లైక్ ఒకటే రోజు అన్ని నేర్చుకోవాల్సిన పని లేదు. స్మాల్ స్టెప్స్, బేబీ స్టెప్స్. రోజు కొంచెం లిటిల్ బిట్. స్మాల్ డైలీ ప్రోగ్రెస్ లీడ్స్ టు మ్యాసివ్ రిజల్ట్స్. రోజు కొంచెం ఇంప్రూవ్ చేస్తూ ఉండండి. మీరు చూస్తారు, ఈవెన్చువల్ గా మంచి రిజల్ట్స్ చూస్తారు. సో స్టే కన్సిస్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే మీ ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంటది. ఎంత కష్టపడితే అంత మంచి ఫ్యూచర్ ఉంటది. ఈ వీడియో హెల్ప్ అయింది అనిపిస్తే లైక్ చేసి వెళ్ళండి. కమెంట్ సెక్షన్ లో లెట్ మీ నో యువర్ థాట్స్. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.